డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ 2023లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే. మహబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన రామచంద్ర నాయక్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ పైన ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిండు. 18 నెలలుగా ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్న రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం మహబాద్ జిల్లాకు దక్కిన గౌరవమని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు సర్పంచ్ తాండాకు చెందిన జాటోత్ రామచంద్ర నాయక్ ఉస్మానియా నుంచి ఎంబీబీఎస్తో పాటు ఎంఎస్ సర్జన్ పట్టా పొందిండు. సూర్యాపేటలో శివసాయి ఆసుపత్రిని స్థాపించి వైద్య సేవలు అందించారు. రామచంద్ర నాయక్ సతీమణి ప్రమీల కూడా డాక్టరే. ఆమె గైనకాలజిస్ట్గా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. వైద్యుడిగా కొనసాగుతుండగా టీడీపీ అనుబంధ ఆరోగ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రామచంద్ర నాయక్ 2006లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓటమి చెందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఆయన ఘన విజయం సాధించారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిండు. ఆయన కూడా మంత్రి రేస్లో ఉండే, కానీ ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. త్వరలో మరో ముగ్గురికి పదవులు. ఈ త్వరలో మళ్ళీ లోకల్ బాడీస్ తర్వాతనే. ఆ త్వరలో ఎప్పుడైద్దో చూడాలి. ఇగో స్థానిక పోరు తర్వాతనే పునర్వ్యవస్థీకరణ. జూలైలోనే స్థానిక ఎన్నికలు, ఆగస్టు 15 కల్లా పూర్తి. స్థానిక ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పునర్వ్యవస్థీకరణలో అవకాశాలు. నేను చెప్పిన కదా, సింగిల్ లైన్ వాళ్ళది. ఆ 3 ఎందుకు పక్కన పెట్టినంటే ఇది నీకే అని చెప్పడానికి, లేకపోతే వీళ్ళు పనిచేయరు కదా. సో అందుకోసం